ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆధ్యాత్మికంలోని భోజనం సరిగా పెట్టినప్పుడు కానీ ఒకరోజు ఆమె భిక్ష కోసము వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు వారు ముగ్గురు కల్పించారు. కలలో ఏమిటి అమ్మా అని నమస్కరించి, మాకు అన్నం పెట్టలేదు, పైగా స్నానము కూడా లేదు అని వారు ఆమెను స్నానము చేయించమని అంటే ఆమె వారిని చిన్న పిల్లలుగా భావించేది. నా కూతుర్లు అని భావనతో వారికి స్నానం చేయించి అన్నం పెట్టగానే మళ్ళీ అదృశ్యమైపోయేవారు. ఇలాంటి సంఘటనలతో వారితో నిజంగానే జీవిస్తుంది అని మనసులో దృఢ నిశ్చయము చేసుకుంది. అందుకే ఆ నాగదేవతలను తాను ఏనాడు అవి సర్పాలు అనే దృష్టితో చూడలేదు. పైగా వారికి సత్వగుణాలతో శోభిల్లే దేవతామూర్తులు. వారిని ఆమె తనకు వారే బంధువులని, తన దగ్గరి వారంటే నాగదేవతలే అని భావించేది. అంతే, వారు కూడా ఎక్కడికైనా వెళుతుంటే వారి దారిలో నుండి బయటికి వచ్చి తలలు ఎత్తి మెల్లిగా చూసేవి. వారికి హారతి ఇచ్చి వెళ్ళిరా అమ్మా అంటే వెళ్ళిరండి అంటూ తలలో ఊపేవి. అలాంటి బంగారు తల్లులు నాగసాయి క్షేత్రంలో నాగదేవతలు. ఆమె అప్పుడప్పుడు నిర్లక్ష్యం చేసిన పాపము వారు మాత్రము ఆమెను దయా కరుణతో ఆమెపై ప్రేమ వర్షం కురిపించేవారు. ఆ ప్రేమతో ఆమె ఎప్పుడూ తడిచిపోయేది. వారితో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ గడిపినప్పుడు అనుకునేది, బాబా నువ్వే కదా నాగసాయి రూపంతో వచ్చాయి అంటే నువ్వు నాగమ్మకు తేడా లేదు ఆమె అనుకోనేది. మనసులో ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు. అంతే, ఆలయ ప్రాంగణంలో ఒక సర్పము చనిపోయి ఉన్నది. అప్పుడే ఒక లారీ వచ్చింది. అది చూడకుండా ఆ సర్పము మీద నుండి వెళ్ళి ఉంటుంది. వారు చూసేసరికి చనిపోయి రక్తం మడుగులో ఉంది. బాగా బాధపడ్డారు. అక్కడ ఉన్న అందరూ ఎప్పటిలాగే ఆ సర్పమును గంధం చెక్కలతో కాల్చి దహనం చేశారు. ఆ రోజు బాబా ముందు నిలబడి ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ గుడి కోసం ఎంతమంది నాగదేవతల ప్రాణాలు విడుస్తున్నారు, అప్పటికే దాదాపు చాలామంది నాగులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ నిర్మాణ పనిలో అలా చనిపోయిన సర్పాలకు పెద్ద పెద్ద విష్ణు పాదాలు కలిగి ఉండేవి. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నారు, ఆ సర్పాలు ఏదో కారణం లేకుండా చనిపోలేదు, కారణం లేకుండా కర్తవ్యం కాదు కదా, ఆ సర్పాలకు ఈరోజు ఇలా జరిగింది అంటే అంతా భగవంతుడి నిర్ణయము, అది మనము ఆపలేము కదా, నువ్వు బాధపడకు, నువ్వు చేయవలసిన కర్తవ్యం నువ్వు చెయ్యి అన్నారు. అలా ప్రాణాలు తీసుకున్న సర్పాలకు 41 రోజులు పూజలు చేసి ఆ సర్పాలకు సర్వశిలలను చేయించి పెట్టించారు సాయిబాబా వారు. నాగసాయి క్షేత్రంలో ఏమి జరిగినా ఏదో కారణం దానికి కప్పబడే ఉండేది. అలా నాగదేవత దారి అంటే ఆలయంలో 10 అడుగుల దారి నుండి దారి ముందే పెట్టబడి ఉన్నది కదా, ఆ దారిలో నుండి నాగదేవతలు వచ్చి అందరికీ దర్శనం ఇచ్చేవారు. అసలు వారి దర్శన భాగ్యముతో ఎలాంటి కష్టాలైనా తీరుతున్నాయి. ఆలయంలో బండలు వేయటానికి అన్ని బండలన్నీ తెప్పించినప్పుడు రాత్రికే సుబ్రహ్మణ్య స్వామి ఆలయము పక్కనే 20 బస్తాల మట్టితో పెద్ద పుట్ట ఏర్పడింది. కానీ అక్కడ మట్టితో ఉంచితే తరువాత కాలంలో గుడికి ఇబ్బందులు కలుగుతాయని, పునాది ఇప్పటికే నీళ్ళల్లో ఉండటం వల్ల తరువాత కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందని పెద్దల సూచనల మేరకు ఆ మట్టిని ఎత్తి బయట పోసి బండలు వేయించడం జరిగింది. అయినా మళ్ళీ మట్టి పుట్టలు రావటము, స్వామికి క్షమించమని చెప్పి పుట్టలు తవ్వి బయట పోయడం జరుగుతూనే ఉంది. అలా స్వామివారి దయతో వారు ఇచ్చిన సూచనల మేరకు ఒక పద్ధతి ప్రకారం ఆలయంలో బండలు వేయటము జరిగింది. ఆ బండలు వేయటం కూడా అద్భుతమే.
వరంగల్ పట్టణానికి చెందిన సాయి భక్తులు బండలు తయారు చేసే వారి దగ్గరకు వెళ్ళి ఆలయానికి బండలు ఇస్తారా అని అడిగారు. వారు సాయి భక్తులే. వారు ఇస్తానని ఒప్పుకున్నారు. తెల్లవారు నాగదేవత వెళ్ళి బండలు వేసుకొని ఆలయానికి రావటానికి బయలుదేరిన లారీ ముందు నిలబడి ఉన్నది. వారు ఆశ్చర్యముతో నాగదేవత బండల కోసం తానే వచ్చి బండల లారీ తీసుకొని వెళుతుందని ఆనందపడ్డారు. అలాగే వారి లారీ నాగసాయి క్షేత్రము చేరేసరికి భూమిలో నుండి వారు ద్వారము నుండి 2 నాగదేవతలు బయటికి లారీ రాగానే తలలు వంచి నాట్యం చేస్తున్నాయా అన్నట్టు తలలు వంచుతున్నారు. అలా వారే వెళ్ళి బండల లారీ తెచ్చుకున్నారు. అది వారి లీలా విన్యాసము అని చెప్పవచ్చును. ఆ రోజు ఏదో పండుగ. ఆలయంలో దేవుళ్ళందరికీ బట్టలు కావాలని అడిగింది. బాబాను తెల్లవారుజామున ఒక భక్తురాలు కలలో కనపడి, మాకు బట్టలు తెస్తాను అన్నావు, మర్చిపోయావా అని చెప్పారట. అంతే, ఆ భక్తురాల సమయానికి కొత్త బట్టలు తెచ్చింది. ఆమె కళ్ళల్లో ఆనందము. బాబాతో, బాబా, నా ఆనందం కోసం కదా నీవు ఇలా చేస్తావా? కాకపోతే మీకు ఎందుకు బట్టలు కొత్తవి పాతవి? అంతే. భక్తుల కోరికలు తీర్చటం కోసము మీరు ఏమైనా చేస్తారా? లేకపోతే ఆలయ నియమాలను బాబా ఎప్పుడు తప్పకుండా ఉండాలని అలా చేస్తారో అర్థం కాదు. ఆమెకు మళ్ళీ తన గ్రహిస్తుంది. అంతా ఒక నియమం ప్రకారం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆమె అమ్మో ఇక్కడ మనము ఉండలేమా అనుకుంటాము. ఒక్కోసారి వారి అనుగ్రహంతో ఎలా తను వారితో కలిసి వారి ప్రేమను ఆస్వాదిస్తుందని ఆలయం ఆనందముతో అనుకుంటుంది. ఏది ఏమైనా ఈ క్షేత్రంలో జీవించటం చాలా కష్టతరము, కానీ దాన్ని సులభ సాధ్యం చేస్తున్నారు సాయినాథులు. ఆ రోజు నాగదేవతల శిల్పాలు చెక్కే శిల్పి ఆమె ఇంకా ఒక అబ్బాయి కలిసి బాబాకు పూజ చేసి నాగమ్మ దగ్గరకు వెళ్ళారు. అంతే, ఆశ్చర్యము. శరీరం వణికిపోయింది. చాలా పెద్ద నాగమ్మ. ఆ నాగమ్మ దారి గుండా కొద్ది కొద్దిగా బయటికి వస్తుంది. తల పెద్దగా ఉండటం వల్ల ఆ నాగమ్మ బయటకు రావటానికి చాలా ఇబ్బంది పడుతుంది. అంతా నాగమ్మను మొదటిసారి చూడటం. అది అద్భుతమైన దేవతా సర్పము. ఆ తల్లి పేరు. అంతే, ఆ ముగ్గురు బయటికి పరిగెత్తారు. మళ్ళీ ఇటువైపు ఇంకొక సర్పం. అలా ఎటు చూసినా అన్నీ సర్పాలే. అప్పుడే వచ్చిన ఒక పెద్ద ఆయన, ఇలా చూడండి, ఈ క్షేత్రంలో 108 నాగదేవతలను చెక్కించారు, లెక్క పెట్టుకోండి అని చెప్పి అదృశ్యమైనారు. వారు చెప్పినట్లు లెక్క పెడితే సరిగ్గా 108 నాగదేవతల శిలలు చెక్కబడ్డాయి. ఇంతవరకు వారు లెక్క పెట్టనే లేదు. ఆ విషయాన్ని ఎవరికి మనసులో కూడా రానేలేదు. అలా రోజుకో అద్భుతం చూసేవారు. అసలు అద్భుతము లోకములో తెచ్చి పడేశారు గురువర్యులు. ఒకరోజు నాగమ్మ కలలో కనిపించి తాను ఒక దగ్గర ఉన్నాను అని అడ్రస్ అంతా చెప్పి తనతో పాటు 2 తీసుకొని బయలుదేరింది. సరిగ్గా అమ్మ చెప్పినట్టుగానే అదే స్థలంలో అమ్మ ఉంది. నాగదేవత ఆలయము పూర్వకాలములోనిది ఉన్నది. ఆ రోజుల్లో దత్తాత్రేయ స్వామి వారు ఎప్పుడు ఎక్కువగా కలలో దర్శనమిచ్చేవారు. వారి విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడ చేయాలని వారి ఆలోచన. ఆ రోజు గుడిలో ఉన్న ఒక అబ్బాయి కలలో వెళ్ళి 4 కుక్కలు నిలబడి ఉన్నాయి, అది చూపెట్టి ఈ స్థలంలో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పి స్వామి అదృశ్యమైనారట. ఆ అబ్బాయి వచ్చి విషయము చెప్పారు. ఆ అబ్బాయి అలా చెబుతూ ఉంటే 4 కుక్కలు వచ్చి అక్కడ నిలబడి ఉన్నాయి. ఆ అబ్బాయి చెప్పినట్టుగానే అలాగే ఆ స్వామివారు అక్కడే ప్రతిష్ఠించారు. అంతా బాబా నిర్ణయమే, అక్కడ ఎవరి నిర్ణయము లేదు. రాత్రిపూట దుని దగ్గర ఏవో శబ్దాలు వచ్చేవి. ఆమెకి ఏమీ అర్థం కాదు. ఆ రోజు అలా అనుకుని పడుకుంది. ఆ రోజు సాధు పుంగవులు కషాయధారణతో మెడ నిండుగా రుద్రాక్షలు ధరించి చేతిలో కమండలాలు పక్కన పెట్టి దుని దగ్గర కూర్చొని ఏదో లోకంలో ఉన్నట్టు కన్నులు మూసుకొని కూర్చున్నారు. ఆ దుని నే బాబా ప్రతిరూపముగా ఆమెకు కనిపించింది. పొద్దున్నే లేచి ఏమిటి
ఎంత పెద్ద పెద్ద యోగులను దర్శనం జరిగింది. ఈ దుని ఎంత పునీతము అయినది. అందుకే ఈ దుని దగ్గర సాధు పుంగవులు ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఏమి తన అదృష్టము! తను వారినందరినీ దర్శించుకోవడం కోసమే ఈ జన్మ కోరిందో ఏమో బాబాను. ఎంత మధురముగా ఉంటుంది. వారి ఆధ్వర్యంలో తన మనసు బాబా లోగిల్లోకి పూర్తిగా వెళుతుంది. ఏమో అర్థం కాలేదు. తేలికైన మది, నిండుగా ఆనందపు హేళ, అది వర్ణించనలివిని కాదు. అందుకే ఎప్పుడు సాయి గృహంలో కూర్చోవాలని ఆమెకు తీవ్ర కాంక్ష. ఆహా, వీరి దగ్గరగా ఉండటం ఎంత అదృష్టము! తాను మరచి ఉండగలిగేది. వీరి దగ్గరగా ఉండటం ఎంత అదృష్టము! తాను మరచి ఉండగలిగేది వీరి మధ్యనే. మరి ఇలాంటి ఆనందం సామాన్య సమయంలో కలగదు. మరి ఈ ఆనందాన్ని ఏమని చెప్పాలి కదా! ఏమి అంతరంగము చిందులు తొక్కుతుంది. వారు ఒక్కొక్క చిన్న చిన్న కర్రలు దునిలో వేస్తూ ఉంటే అందులో నుండి వచ్చే అద్భుత కాంతుల నుండి వెరజిమ్మే వెలుగులను కొన్ని కాంతి కిరణాలతో కలిసి కళ్ళు మిరుమిట్లు కొలుపుతుంది. ఆ దునిలో నుండి ఏమో ఉంది. అయితే ఆ దుని వంక రెప్పవేయక చూస్తూనే ఉన్నది. కొత్త కొత్త వెలుగులు, తెల్లవి వెలుగు అంతలోనే ఆక్రమించి ఉన్న దుని మూలల్లో నుండి వచ్చి చిన్న కాంతి వలయముగా మారి ఆకాశంలోకి వెళుతుంది. మళ్ళీ తన ముందే ఒక కాంతి గోళము దాదాపు చిన్న బంతి సైజు పరిమాణం కలిగి ఉన్నది. తన ముందే శనీశ్వర స్వామి నుండి చిన్నగా వస్తుంది కాంతి వలయము. ఆ నడిరేయిలో చల్లని వాతావరణంలో చిన్న చిన్న అణువుల మధ్య ఆ కాంతి గోళం వస్తూ ఉంటే వెలుగు రేఖల మొత్తము ఆ ప్రదేశాన్ని అలుముకుంటున్నాయి. మెల్లిమెల్లిగా ఆ కాంతి గోళము గోడ వరకు వచ్చి తన ముందే ఎంతో వేగంతో వచ్చిందో అంతే వేగముతో అణువుల్లో కలిసిపోయింది. ఆహా, ఏమి అద్భుతము! వర్ణింపలేనిది ఈ సన్నివేశము. సాయి రాముని రక్ష. ఇలాంటి అదృశ్యాలను చూస్తూనే ఉంది ఆమె. మళ్ళీ సాయంత్రం అయ్యి చిన్న చిన్న చీకట్లు అలుముకుంటుంది. సూర్యుడు మెల్లగా కనుమరుగయ్యారు. దుని ముందు కూర్చుంది. సాయి ఈ అగ్నితత్వములో నుండి ఏదో తాను చూడాలనుకుంటుంది. కానీ అది ఏమిటో తెలియదు. అవగాహన లేదు. ఊహకందని ఆ అద్భుత దృశ్యాలు అన్నీ ఒకేలా లేవు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో ప్రకృతిలో తనకు తెలియదు కదా. అందుకే అద్భుతము కాని ప్రకృతి సహజ గుణము అది. ప్రకృతిలో ఉంటూ ప్రకృతి సహజ గుణాలను చూసే అవకాశం లేదు. ఎందుకంటే దానికి కావలసిన సమయము తాను కేటాయించడం లేదు. అతి విలువైన విషయాలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తెలుసుకొని అజ్ఞానము పొరలు మనసుకు నిండి ఉన్నాయి. ఆ రోజు స్నానపు గదిలో పెద్ద నీలిరంగు గోళాలు చూసింది. అవి ఎలా వచ్చేవో అలాగే అదృశ్యమైపోయాయి. అంటే ఆ గోళాలు అంతటా వ్యాపించి ఉన్నాయా, లేక అప్పుడప్పుడు కనిపిస్తున్నాయా? అసలు ఏదో ఒక శక్తి వలయాల్లో తాను చొచ్చుకొని పోయినట్లు ఆలాపనగా అనిపిస్తుంది. అది నిజమే. కానీ ఎందుకు ఆ గోళాలు అన్ని సమయాల్లో తిరుగుతూ ఉన్నాయి? అయితే ఎవరైనా యోగి పుంగవులు కాంతి రూపాలతో దర్శింపచేస్తారా అనుకునేది. ఇలా భగవంతుని అదృశ్యమైన ఉనికి ఆమె చిన్న మనసు అందుకునేది కాదు అని చెప్పవచ్చును. నాగసాయి క్షేత్రంలో ఏ చిన్న పూజ చేసినా, భిక్షాటన చేసినా దానికి ఆలయ నిర్మాణ పనులకు ఏదో లింకు ఉన్నట్లు అనిపించేది. ఎందుకంటే 10 ఇళ్లకు భిక్షాటన చేస్తే ఈ గుడిలో పని ఉన్నట్లు 1,00,000 రూపాయలు ఉంటే 10 ఇళ్లకు భిక్షకు వెళితే 2 భిక్ష చేస్తే ఎవరో ఒకరు వచ్చి 1,00,000 ఇచ్చి వెళ్ళేవారు. అంటే గుడి పనిలో కావలసిన డబ్బు సమయానికి సమకూరేది. అంటే భిక్ష చేయటం వల్ల కర్మ కాలిపోతుంది. అందువల్లే రావలసిన పైకము గుడికి చేరుతుంది. అసలు ఇది పెద్ద సాగరములా అనిపించేది. ఏమి కర్మ చేయటం వల్ల వచ్చే ఫలితము చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఆమె ప్రతిరోజు భిక్షకు వెళ్ళటం, కావలసిన మొత్తం బాబా సమకూర్చటం, ఆ దివ్యక్షేత్రంలో సేవ చేయటం కూడా
కర్మను తుడిచివేస్తేనే సేవ చేసే అర్హత. అవును కదా. అసలే సద్గురు వారి నీడలో ఉండాలంటే కర్మ ఉండకూడదు కదా.